అక్కడ దానియేలు ప్రతిష్టను మీరు గమనించాలి. స్నానపానాదులు రానిలేదు, అన్నాహారాలు ముట్టలేదు, కనిపెట్టుకుని అలాగే కూర్చున్నాడు. ఎంత అల్లాడిపోయి ఉంటాడు 21 రోజు తిండి తిప్పలు లేకుండా. ఆ తర్వాత ఆయన వచ్చి వివరిస్తే ఆ వివరించింది రాసిందే ప్రకటన గ్రంథానికి లింక్. అంత్య అబద్ధ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు, వాడు వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, వాడు వచ్చి అనుదిన బలిని ఎలా నిలుపుతాడు, మొదలైన సంగతులన్నీ గాబ్రియల్ వచ్చి బయలుపరిచిన తర్వాత రాసిందే దానియేలు గ్రంథంలో. అర్థమైందా? తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో అంత్య అబద్ధ క్రీస్తు రాకడను గురించి, దానికంటే ముందు మెస్సియా రాకడను గురించి, వింటున్నారా? దానికంటే ముందు మెస్సియా రాకడను గురించి క్లియర్గా దానియేలు గ్రంథంలో స్పష్టపరిచాడు. ఈ భవిష్యత్తు సంభవాలను తెలుసుకోవడానికి మీరు నాకెళ్ళి చూడాలా. దేవునికి స్తోత్రం. దానియేలు తీర్మానం, త్యాగముతో కూడిన ప్రార్థన పెట్టుకోండి. నువ్వు దేనికోసమైనా సరే దేవుని సన్నిధిని కనిపెట్టినప్పుడు దాని విషయంలో ఒక స్పష్టమైన జవాబు దేవుని దగ్గర పొందుకున్న దాకా అక్కడ నుంచి కదిలేటట్టు ఉండకూడదు. ప్రార్థన మానకూడదు. దాని విషయంలో నీకు స్పష్టత వచ్చిన దాకా దేవుడిని గోజాడుకోవాలి. కొన్నిసార్లు మన ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబు పంపినా అడ్డగించబడతాయి మన ప్రార్థనలకు జవాబులు. అది నెరవేరేంత వరకు దానియేలు ఎలాగైతే మంకు పట్టుబట్టి కూర్చున్నాడో మనం కూడా అదే పట్టుబట్టి కూర్చోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యమైంది. నేను చెప్పింది అది నీ శరీరానికి సంబంధించిన సమస్యలైనా, ఆత్మీయ జీవితానికి సంబంధించిన సమస్యలైనా, వాటి విషయంలో దేవుడు నీకు పరిష్కారం సూచించేంత వరకు, స్పష్టతనిచ్చేంత వరకు మంకు పట్టుబట్టి గోజాడాలి. పట్టు వదలకూడదు. ఇది ఇప్పుడు నేను చెప్పిన దానిలో సాక్ష్యం. ఇప్పుడు ప్రత్యేకంగా రెస్పెక్ట్ ఇచ్చాడా లేదా ప్రార్థనకి? అలాగే రాత్రుళ్ళు మేల్కొని చేసేటువంటి ప్రార్థన విషయంలో కూడా అదే పట్టు. దేవునికి మహిమ కలుగును గాక.